వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో పాలిటీకి సంబంధించిన కొన్ని కరెంట్ ఇష్యూస్ అనేవి చూద్దాం. సో ఇక్కడ ప్రజెంట్ చేయబోయే అంశాలు గ్రూప్ 1 మెయిన్స్ అదేవిధంగా ఎంసీక్యూస్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకు ముఖ్యంగా గ్రూప్ టూలో కరెంట్ పాలిటీలో కూడా ఇలాంటి మనకు పరిశోధనాత్మకమైన అంశాలను అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకు పిఆర్ఎస్ అని చెప్పి ఒక లెజిస్లేటివ్ రీసెర్చ్ అంటే భారతదేశంలో శాసన వ్యవస్థలను అధ్యయనం చేసే ఒక లాభాపేక్ష లేని సంస్థ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని అంటాం. సో ఇదేం చేసిందంటే వివిధ రాష్ట్రాలలోని శాసన వ్యవస్థలను సమీక్షించింది, అంటే విశ్లేషించింది. 2023 సంవత్సరంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ అదేవిధంగా కేంద్రంలో పార్లమెంట్ ఏ విధంగా పనిచేసింది అని చెప్పి ఒక అనాలసిస్ను మన ముందుకు తెచ్చింది. సో అందులోని కొన్ని అంశాలను ఎంసీక్యూస్తో సహా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బడ్జెట్ ప్యాసేజ్ వితౌట్ డిస్కషన్. సో మనందరికీ తెలిసిందే, భారత రాజ్యాంగంలో మనకు బడ్జెట్ అన్న మాటను వినియోగించలేదు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక పద్దు లేదా వార్షిక ఆర్థిక నివేదికగా చెప్పుకోవచ్చు, అదే పేరుతో వినియోగించినారు. సో మరి ఈ బడ్జెట్ ప్యాసేజ్ వితౌట్ డిస్కషన్ జరిగింది. నిజం చెప్పాలంటే బడ్జెట్ని అత్యంత సమగ్రంగా చర్చించి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. నిజానికి భారతదేశంలో ఒకప్పుడు ఫిబ్రవరి 29న బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. సో ఫిబ్రవరి 29న, మార్చి 31 మనకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రావాలి కాబట్టి హడావిడి అవుతుంది, చర్చ సమగ్రంగా జరగడం లేదని నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఫిబ్రవరి 1వ తేదీకి తీసుకొని వచ్చినారు, మరింత సమగ్రంగా చర్చించాలని. ఉద్దేశం మంచిదే, కానీ ఆచరణలోకి రాలేదు. సేమ్ ఇదే విధంగా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పి పిఆర్ఎస్ మనకు అనాలిసిస్ ఇచ్చింది. సో మనం ఈ సమాచారాన్ని శాసన వ్యవస్థల పనితీరు అనే ఒక అంశాన్ని రాయాల్సి వచ్చినప్పుడు ఎస్సేలో ఈ డేటాను ప్రజెంట్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. చూడండి, 2023లో అరౌండ్ 40% ఆఫ్ ద రూపీస్ 18 lakh crore బడ్జెట్ అక్రాస్ 10 states. సో 10 రాష్ట్రాల్లో అంటే ఒక రాష్ట్రంలో 1,00,000 కోట్లు, ఒక రాష్ట్రం 2,00,000 కోట్లు, ఏ విధంగా కానివ్వండి, మొత్తం కలిపి 18 లక్షల కోట్లు. 10 రాష్ట్రాల్లో మొత్తం బడ్జెట్ విలువ ఎంతంటే 18 లక్షల కోట్లు. ఇందులో 40% ఆఫ్ ఇందులో 18 లక్షల్లో 40% అంటే సుమారుగా 7,20,000 కోట్లు, 20,000 కోట్లు, 7,20,000 crore అన్నమాట. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించినారు. రైట్, అంటే ప్రతి పైసాకు చర్చ ఉండాలి. అది లక్ష్యాన్ని చేరుతుందా లేదా, చేరేందుకు ఆస్కారం ఉందా లేదా, ఇలాంటి కోణాల్లో పరిశీలించాల్సిన శాసన వ్యవస్థలు అవి లేకుండానే ఆమోదించినాయని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవలి కాలంలో శాసన వ్యవస్థల్లో చర్చల ధోరణులను వివరించండి అని ఒక ఎస్సే వచ్చిందనుకోండి, రైట్, నేరుగా స్టార్ట్ చేయొచ్చు. బడ్జెట్ ఒక దేశాన్ని కానీ లేదా రాష్ట్రాన్ని గతిని మార్చేది వార్షిక నివేదికనే, బడ్జెటే. ఏ పథకాలైనా ఏవైనా అక్కడే ప్రవేశపెడతారు. అలాంటిది అందులో 40% ఎలాంటి చర్చకు నోచుకోకపోవడం శాసన వ్యవస్థల్లో వచ్చిన మార్పును స్పష్టం చేస్తుంది అని రాయొచ్చు. రైట్, మరి మధ్యప్రదేశ్ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 85% ఎలాంటి చర్చ లేకుండా వాళ్ళు ఆమోదించినారు. చూడండి, అంటే ఇంకా ఒక 15% అలొకేషన్స్ మాత్రమే చర్చ జరిగింది. కేరళ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వీటన్నింటిలో కూడా వరుసగా 78%, 75%, 75% అసలు చర్చ లేదు. మామూలుగా అయితే వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం చర్చ అని చెప్తూ ఉంటాయి, కానీ అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా మనకు దాదాపుగా 78% మేర ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించేలా చేసుకున్నది. సో ఈ విధంగా రైట్, బడ్జెట్ మీరు అది బ్రాడ్ అనమాట. శాసన వ్యవస్థలో వచ్చిన మార్పులు అనేది ఒక బ్రాడ్ ఇష్యూ. అందులో మీరు ఒక చిన్న ఈ అంశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉన్నది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాక్చువల్గా మనకు ఎక్కడ కూడా రాజ్యాంగంలో బడ్జెట్ అన్న పదాన్ని వినియోగించలేదు. నేను ఆన్సర్ చెప్పేలోపు మీకు ఆన్సర్ తెలిస్తే ఇందులో సరైనది ఏదో ఆన్సర్ని రెస్పాండ్ కావచ్చు. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని వాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు చిట్ట చివరిగా జరిగిన గ్రూప్ 1లో
ప్రిలిమ్స్లో అడిగారు, బడ్జెట్ను ఏ పేరుతో మనకు రాజ్యాంగంలో ప్రస్తావించినారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్ బడ్జెట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అడిగినారనమాట. రైట్. సో మరి ఇక్కడ చూడండి 112 and 200, 110 and 200, 112 and 202, 120 and 202 అన్నాడు. మరి దీంట్లో సరైన సమాధానం 112 and 202. సో 112 ప్రకారము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది లోక్సభలో ప్రవేశపెడతారు. 202 రాష్ట్ర శాసన వ్యవస్థలో, రాష్ట్ర శాసనసభలో, అసెంబ్లీలో ప్రవేశపెట్టేది. సో 112. 200 అనేది మనకు గవర్నర్ కేంద్రానికి ఏదైనా అంటే రాష్ట్రపతికి ఏదైనా బిల్లును రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. 110 అనేది ద్రవ్య బిల్లుకు సంబంధించింది, కేంద్ర ద్రవ్య బిల్లు. ద్రవ్య బిల్లుని కేవలం రాష్ట్రపతి పూర్వానుమతితోటి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో ఈ ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభ దాన్ని దాన్ని తిరస్కరించినా ఆమోదించినా ఎఫెక్ట్ ఉండదన్నమాట, ఆమోదించినట్టుగానే భావిస్తారు. అండ్ 120 అనేది స్థానిక భాషల్లో అంటే లేదా ఏదైనా తమ మాతృభాషలో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనకు 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో, 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో ఏ భాషలైనా మన ఎంపీలు మాట్లాడవచ్చు, స్పీకర్ అనుమతితోటి మాట్లాడాలి. సో ఇది 202 వచ్చేసి మనకు రాష్ట్ర శాసనసభలో ప్రవేశ బడ్జెట్ సంబంధించిన ఆర్టికల్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉన్నది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ షణ్ముగం చెట్టి వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ప్రజెంట్ బడ్జెట్. నెక్స్ట్ అక్వర్త్ కమిటీ రికమెండెడ్ మర్జర్ ఆఫ్ జనరల్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్. 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. సో ఇందులో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ అని. షణ్ముగం శెట్టి భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి షణ్ముగం శెట్టి అని. నెక్స్ట్ అక్వర్త్ కమిటీ సూచన మేరకే జనరల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ మర్జ్ చేశారు, విలీనం చేశారు అని అంటున్నాడు. రైట్. సో దీంట్లో మనం చూస్తే కానీ ఫస్ట్ది కరెక్ట్. భారతదేశంలో ఇప్పటి వరకు అతి ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ది. రైట్. 9 సార్లు ఆయన ప్రవేశపెట్టినారు. మరి ఈ మొరార్జీ దేశాయ్ భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేసినారు. ఆయన జనతా గవర్నమెంట్ని లీడ్ చేశారు. అదేవిధంగా షణ్ముగం చెట్టి, భారతదేశంలో షణ్ముగం చెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి. ఇటీవల వీరి విగ్రహాన్ని తమిళనాడు రాష్ట్రంలో ఆవిష్కరించారు కూడా. మరి అక్వర్త్ కమిటీ సూచన మేరకు జనరల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ను మర్జ్ చేశారు. సో ఇది తప్పు. నిజానికి అక్వర్త్ కమిటీ సూచన మేరకు వీటిని విడదీశారు. ఎప్పుడంటే 1920sలో, 24లో ఇది విడదీశారు. కానీ 2017 నుంచి వీళ్ళు ఈ రెండింటిని మర్జ్ చేశారు. ఓకే. వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచన మేరకు, వివేక్ దేబ్రాయ్ సూచన మేరకు జనరల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ విలీనం చేశారు. ఇక్కడ మనకు వివేక్ దేబ్రాయ్ అని ఉండాలి, అది లేదు. కాబట్టి సి స్టేట్మెంట్ తప్పు. A and B మాత్రమే సరైనవి, A and B. ఓకే. రాబోయే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు యూట్యూబ్ వేదికగా స్పందించవచ్చు. సో ఈ క్వశ్చన్కు సమాధానం A and B మాత్రమే సరైనవి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇదే నివేదికలో మొదటి అంశం దేని గురించి ఇచ్చినారు, శాసన వ్యవస్థల్లో చర్చలు ఎంత క్వాలిటీగా జరుగుతున్నాయని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్యాక్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి. సో మొత్తం 2023లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 24 సందర్భాలు, యావరేజ్న 24 సార్లు సమావేశమైంది. రైట్. యాక్చువల్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సాధారణంగా ప్రతిపక్ష నేత ఆధ్వర్యంలో ఉంటుంది, లేదా ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తుల ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ప్రశ్నిస్తుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సరాసరిన 24 సందర్భాల్లో మాత్రమే కలిసింది అండ్ 16 నివేదికలను ఆయా సభల ముందు ఉంచిందన్నమాట. సో బీహార్ అండ్ ఢిల్లీ ప్యాక్డ్ ఇన్ టేబుల్ ఎనీ రిపోర్ట్. సో బీహార్ రాష్ట్రంలో అదేవిధంగా ఢిల్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అసలు ఎలాంటి నివేదిక అందించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ప్యాక్ నెయిదర్ కన్వీన్ నార్ రిలీజ్డ్ ఎనీ రిపోర్ట్ త్రూఅవుట్ ద ఇయర్. మొత్తం సంవత్సరంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది సమావేశము కాలేదు అండ్ ఎలాంటి నివేదికను అందించలేదు. సో దీన్ని కూడా మనము శాసన వ్యవస్థలో వచ్చిన మార్పును పరిశీలించవచ్చు, అక్కడ మనం దీన్ని ప్రస్తావించవచ్చు అన్నమాట. రైట్. అండ్ మరి ఇక్కడ క్వశ్చన్ ఉన్నది చూడండి, చూస్ ద అప్రాప్రియేట్ ఆన్సర్ అన్నాడు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. నెక్స్ట్
నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు ఆన్సర్ని తెలిస్తే ఆన్సర్ చేయండి. అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారంటున్నాడు. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ రాజ్యసభ కేంద్రానికి సంబంధించి లోక్సభ రాజ్యసభలలో సభ్యులు ఇందులో ఉంటారంటున్నాడు. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. దీనికి చైర్మన్ లోక్సభ స్పీకర్ ఓకే నియమిస్తారని ఉన్నది. చూడండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఈ స్టేట్మెంట్ తప్పు. నిజానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మనకు 1919 మాంటెగ్యూ చేమ్స్వెల్ రీఫార్మ్స్ ప్రకారం తీసుకొని వచ్చినారు. భారతదేశంలో మొట్టమొదటి రైట్ పార్లమెంటరీ కమిటీ ఇది. సో ఫస్ట్ కమిటీ, ఓల్డెస్ట్ కమిటీ ఇన్ ఇండియా ఏది అంటే కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆన్సర్ చేయాలి. 1919 చట్టం మాంటెగ్యూ చేమ్స్వెల్ రీఫార్మ్స్ ప్రకారం మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇందులో లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉంటారు, వాస్తవమే. మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 2 ఉంటారు. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఎవరు అపాయింట్ చేస్తారంటే లోక్సభ స్పీకర్. సో ఇది ఓకే కేంద్రానికి సంబంధించింది. సో బీసీలు మాత్రమే సరైనవి. సో ఆన్సర్ 2 అవుతుంది. బీసీలు మాత్రమే ఇందులో సరి అయినవి. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఇంకా శాసన వ్యవస్థకు సంబంధించి ఏం చెప్పింది ఈ రిపోర్ట్? పిఆర్ఎస్ లెజిస్లేటివ్ అనాలిసిస్ ఏం చెప్పింది? 44% ఆఫ్ ద బిల్స్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఇన్ 2023 వర్ పాస్డ్ ఆన్ ద సేమ్ ఆర్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద ఇంట్రడక్షన్. అంటే 2023లో మొత్తం 100 బిల్లులు ప్రవేశపెడితే 44% బిల్లులు ప్రవేశపెట్టిన రోజు మరుసటి రోజు ఆమోదం పొందినాయి. అసలు ఏం చర్చ జరుగుతుంది? అదే రోజు ఆమోదం పొందితే ఒక అంశం వచ్చిన తర్వాత దాన్ని సమగ్రంగా చర్చించాలి. ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుకు సంబంధించిన సామాజిక పరమైన మార్పులు ఏమొస్తాయి, ఆర్థికపరమైన ఏం ప్రయోజనం ఉంటుంది, ఏ వర్గాలు లబ్ధి పొందుతాయి, ఏ విధంగా అభివృద్ధి దిశగా దారితీస్తుంది, లక్ష్యాలు ఏంటి, ఇట్లా అన్ని సమగ్రంగా ప్రభుత్వం చెప్పాలి. వాటిని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయాలి. మీరు ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు, దీనివల్ల ఎవరి ప్రయోజనం ఉంటుంది అనేది వాళ్ళు ప్రతి అడుగున క్వశ్చన్ చేయాలి. అందులో సవాళ్ళు ఏముంటాయి, ఆ సవాళ్ళని మీరు ఏ విధంగా అధిగమిస్తారు అని ప్రశ్నించే తత్వం ప్రతిపక్షాల్లో కనబడాలి. అది లేదు అని చెప్తా ఉన్నాడు. సో శాసన వ్యవస్థలో వచ్చిన మార్పులు ఇటీవలి కాలంలో లేదా ఎంత నాణ్యతాయుతంగా చర్చలు జరుగుతున్నాయి అన్న దగ్గర మీరు ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. 44% మేర ఎలాంటి చర్చలు పెద్దగా ఏదో నామకే వాస్తేగా అంటాం కదా, ఆ విధంగా జరిగిందంట. సో గుజరాత్, జార్ఖండ్, మిజోరం, పుదుచ్చేరి, పంజాబ్ పాస్డ్ ఆల్ బిల్స్ ఆన్ ద సేమ్ డే. బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం జరిగిపోయింది. కేరళ అండ్ మేఘాలయ టుక్ లాంగర్ దాన్ 5 days టు పాస్ ఓవర్ 90% ఆఫ్ దైర్ బిల్స్. సో కేరళ, మేఘాలయ రాష్ట్రాలు మాత్రము ఒక బిల్లును ఆమోదం పొందించడంలో సరాసరి సగటున 5 రోజులకు మించి తీసుకున్నాయి. 90% ఆఫ్ ద బిల్స్ అట్టగే జరిగినాయి. అది మంచిది. అంటే చర్చ జరగాలి. 5 రోజులు అంటే జస్ట్ 5 రోజులు ఆగడం కాదు, 5 రోజుల పాటు చర్చ జరగడం మంచి. దాంట్లో సవాళ్ళు ఏంటి, సవాళ్ళని ఏ విధంగా అధిగమిస్తారు, ప్రతిపక్షాలు చేసే సూచనలు అన్నీ ఇన్కార్పొరేట్ చేసి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలి. అలా జరగడం లేదన్నది ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. సో మరి ఓకే, మరొక క్వశ్చన్ ఉన్నది. చూస్ ద అప్రాప్రియేట్ ఆన్సర్ అన్నాడు. జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ కండక్టెడ్ అండర్ ఆర్టికల్ 108. సరైందా కాదా మీరు నేను ఆన్సర్ చెప్పే ముందే మీరు చేయవచ్చు. ద ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సెషన్ వాస్ టేకన్ ఫ్రమ్ కెనడా. అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అన్నది కెనడా నుంచి స్వీకరించాం. దీని ఆర్టికల్ 108. దీన్ని సంయుక్త సమావేశం ఏర్పాటు అనేది కెనడా నుంచి స్వీకరించామంటున్నాడు. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఇలాంటి జాయింట్ సెషన్ మనకు ఉభయ సభల సంయుక్త సమావేశం అన్న ప్రొవిజన్ లేదు అని అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా చూస్తే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ కండక్టెడ్ అండర్ ఆర్టికల్ 108. ఇది వాస్తవమైంది, కరెక్ట్. ఇది రెండవ స్టేట్మెంట్ అయితే తప్పు. మనము ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అన్నది ఆస్ట్రేలియా నుంచి స్వీకరించినాం. ఓకే, ఇట్ వాస్ టేకన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నుంచి స్వీకరించినాము. రైట్. సో చాలా ఇంపార్టెంట్. కెనడా నుంచి సమాఖ్య తరహా వ్యవస్థను కానీ లేదా రాష్ట్రపతి న్యాయ వ్యవస్థను ఓకే సలహా తీసుకోవడం అనే అంశం కానీ ఇలాంటివి మనం కెనడా నుంచి స్వీకరించినాం. ఆస్ట్రేలియా నుంచి ఉభయ సభల సంయుక్త సమావేశం కన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అనే ఒక అంశం, దీన్ని కూడా ఆస్ట్రేలియా నుంచి స్వీకరించినాం. మరి రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యవస్థ లేదు. సో కాబట్టి మనకు ఏసీ 2 కరెక్ట్. ఏసీ అనే 2 కూడా సరి అయిన సమాధానాలు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ ఇష్యూడ్ 20 ఆర్డినెన్సెస్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో మనకి ఈ కాలంలో ఉత్తరప్రదేశ్ అనేది 20 ఆర్డినెన్స్లను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 11, మహారాష్ట్ర 9 ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ అంటే మనకు తాత్కాలిక చట్టంగా చెప్పుకోవచ్చు. సభలు సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేయవచ్చు.
కానీ ఖచ్చితంగా ఆర్డినెన్స్ కూడా శాసన వ్యవస్థల ఆమోదం పొందాల్సి ఉంటుంది. సో ఇది ఆర్డినెన్స్ ఇచ్చిన 6 నెలల్లోపు ఆమోదం పొందాలి. లేదా ఈరోజు ఇచ్చినారనుకోండి ఆర్డినెన్స్, ఒక సభగాన ఒక 10 రోజుల తర్వాత సమావేశం అయితే సభ సమావేశమైన 1.5 month లోపల మళ్ళీ ఆమోదం పొందాలి. గరిష్టంగా అయితే మనకు 7.5 months సమయం లభిస్తుందన్నమాట ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు విడుదల చేస్తారు. కేంద్రంలో రాష్ట్రపతి ఆర్టికల్ 123 ప్రకారం, రాష్ట్రపతి 123 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తే గవర్నర్లు ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. అయితే ఆర్డినెన్స్లను మంత్రివర్గం సూచన మేరకే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ తమ విచక్షణాధికారం మేరకు ఇవ్వరాదు అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. మరి గరిష్టంగా ఇప్పుడు ఏ రాష్ట్రం ఆర్డినెన్స్ ఇచ్చిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్, వైల్ కాన్స్టిట్యూషన్ రిక్వెస్ట్ ద గవర్నర్ టు గివ్ అసెంట్ టు బిల్స్ ఎట్ ద ఎర్లియస్ట్, ఓన్లీ 15% ఆఫ్ బిల్స్ రిసీవ్డ్ అసెంట్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ బీయింగ్ పాస్డ్. చూడండి, మనకు రాష్ట్రాల్లో ఈ విధంగా ఉంటుంది. అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నది అన్ని రాష్ట్రాల్లో లేదు. ఉత్తరప్రదేశ్లో ఉంది, బీహార్లో ఉంది, మహారాష్ట్రలో ఉన్నది, ఓకే, కర్ణాటకలో ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. సో ఒకవేళ ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, లేదు అని అంటే మనకు అసెంబ్లీ ఒప్పుకోవాలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒప్పుకోవాలి, గవర్నర్ ఒప్పుకోవాలి. ఓకే, ఎక్కడైనా ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఈ 3 వ్యవస్థలు. ఈ వ్యవస్థ ఉంటే, లేదన్నప్పుడు ఈ 2 వ్యవస్థలు, గవర్నర్ అనే వ్యవస్థ, అసెంబ్లీ అనే వ్యవస్థ అంగీకరించాలి. అయితే ఏమంటున్నాడు, 59% బిల్లులను రైట్ గవర్నర్లు ఆమోదించినారు. సో ఎప్పుడు 1 నెలలోపు, అంటే జాప్యం జరుగుతుంది అని చెప్పి. ఈ విషయంలో కోర్టు దాకా కేసులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో కోర్టుకు వెళ్ళింది, కేరళ రాష్ట్రం వెళ్ళింది, తమిళనాడు రాష్ట్రం వెళ్ళింది. సో ఇవి కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ వైఖరిని కూడా సూచిస్తుంది ఈ అంశం. సో మరి ఈ సమాచారాన్ని మనం ఎక్కడ వినియోగించుకోవచ్చు అంటే ఇటీవలి కాలంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్న అంశంలో కూడా వినియోగించుకోవచ్చు. రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గవర్నర్ వ్యవస్థ ద్వారా కూడా కొన్ని డిస్ప్యూట్స్ వస్తున్నాయి, లేదా గవర్నర్ పాత్రల గురించి రాయండి అన్నప్పుడు కూడా మనం దీన్ని ప్రస్తావించవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో ఈ డిలే ఎక్కువ జరిగిందని చెప్పి మనకి ఈ నివేదిక పేర్కొంది. రైట్. సో ఇది మనకు ఒక అంశం ఉన్నది. సో ఇది మనకు ఈ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన అంశాలు. వీటిని MCQస్లో ఎలా వస్తాయి, గ్రూప్ 1 మెయిన్స్లో ఏ విధంగా వినియోగించుకోవచ్చో మనం చర్చించాం. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.